హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మనం ఒక సూపర్ హ్యాండ్సమ్ హీరో గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎవరా అనుకుంటున్నారా? అదే మన విజయ్ దేవరకొండ. రీసెంట్గా ఆయన మ్యారేజ్ చేసుకోవడము అదంతా చాలా వైరల్ అవ్వడము, ఆయన హ్యాపీ లైఫ్ అదంతా మనకు తెలుసు కదా. ఇప్పుడు అసలు ఆయన ఇంత హ్యాపీ లైఫ్ రావడానికి రీజన్ ఏంటి, అసలు ఎలా స్టార్ట్ అయింది ఆయన కెరీర్ అనేది మనం అంతా తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ మనతో పాటు ఒక సినిమా పిచ్చోడు క్రిష్ ఉన్నాడు. క్రిష్తో ఇవన్నీ డిస్కస్ చేసి ఇంకా ఆయన గురించి మొత్తం టాపిక్స్ బయటకు తీద్దాం. హాయ్ క్రిష్. హాయ్ క్రిష్, విజయ్ దేవరకొండ 1989 మే 9న హైదరాబాద్లో జన్మించాడు. వాళ్ళ డాడీ వచ్చేసి గోవర్ధన్ రావు గారు, సీరియల్ డైరెక్టర్, అండ్ వాళ్ళ మదర్ వచ్చేసి హోమ్ మేకర్ అనమాట. ఒక మంచి మిడిల్ క్లాస్ అబ్బాయి అయినా కానీ చిన్నప్పటి నుంచి సినిమాల మీద చాలా ఇంట్రెస్ట్ ఉండి ఎలాగైనా పెద్ద హీరో అవ్వాలని అప్పటి నుంచే ఆయనకి ఇంట్రెస్ట్ ఉండేదంట. ఖచ్చితంగా సినిమాలోకి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి సినిమా మీద ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఆయన చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అయితే ఉంది, కానీ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అప్పుడు ఆయనకి తెలియదంట. అలా ఆయన రెసిడెన్షియల్ స్కూల్లోనే చదువుతూ ఇండిపెండెన్స్గా ఎలా ఉండాలి అవన్నీ నేర్చుకుంటూ అలా భద్రకా కాలేజ్లో డిగ్రీ బీకామ్ వరకు కంప్లీట్ చేశాడంట. ఆ తర్వాత మన విజయ్ దేవరకొండ సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చాడంట. అదే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కంటే ముందు నువ్వులాలో కొంచెం జస్ట్ అలా కనిపించి వెళ్ళిపోయాడు. బట్ అక్కడ ఎక్కువగా ఆయనకి క్యారెక్టర్ లేదు, కాకపోతే కొంచెం రికగ్నైజ్ వచ్చింది మాత్రం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో నేను ఫస్ట్ సినిమా చూస్తున్నప్పుడు అంటే మనం అన్ని పాజిటివ్ క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతాం కదా. అలా నేను ఈ గోల్డ్ ఫేజ్ లో ఉన్న వాళ్ళందరినీ హేట్ చేయడం, యువతల సైడ్ ఉన్న వాళ్ళందరినీ అడ్మైర్ చేసుకోవడం స్టార్ట్ చేసిన అనమాట. నేను అలాగే చేసా తెలుసా. కాదే ఫస్ట్ విజయ్ దేవరకొండ వచ్చిన తర్వాత భలే కోపం వచ్చింది. ఏంది పర్సనాలిటీ ఇలా ఉన్నాడు, ఏంది అసలు ఇలా ఇంత డేంజర్ లా ఉన్నాడు ఏంది. ఫస్ట్ విజయ్ దేవరకొండ చూడగానే ఆయన పర్సనాలిటీ ఆ హ్యాండ్సమ్ అదంతా చూసి వావ్ ఎవరితను అనుకున్నాను. అలా అనుకున్నాను. ఆ తర్వాత ఆయనలో ఆ క్యారెక్టర్ ని చూడకుండా మీరు పర్సనాలిటీ చూసారంటే సూపర్. అంటే ఆ తర్వాత కదా ఆయన క్యారెక్టర్, ముందు మనకి పర్సన్ ఎలా ఉన్నాడు కనిపించిన తర్వాతనే కదా ముందుకెళ్ళిన తర్వాత సినిమాలో క్యారెక్టర్ కనిపిస్తుంది. అలా చూడగానే ఒక్కసారి వావ్ అనుకున్నాను అనమాట. అమ్మాయిలం అండి, మీకు ఒక హీరోయిన్ కనిపిస్తా అనుకోరా ఏంటి? లేదు, మేము ఫస్ట్ సినిమాని సినిమాలాగానే చూస్తాం. అబ్బా అందులో విలన్ వాడు విలన్ టైప్ చూసాం అనమాట. నాకైతే అక్కడ హీరో లాగే కనిపించాడు. మీకు అట్లే కనిపిస్తాడు. అయితే ఆ సినిమా చూడంగానే నాకు నిజం చాలా కోపం వచ్చింది. అరే ఏంది పర్సనాలిటీ ఇట్లా ఉన్నాడు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత రిలీజ్ అయిందంటే మన కోపం వచ్చేంతగా యాక్టింగ్ చేశాడంటే మంచి యాక్టర్ అనిపించింది. అరే నేను ఆల్మోస్ట్ నేను ఇండస్ట్రీలోనే ఉన్నాను, కానీ నాకే కోపం వచ్చిందంటే అరే మంచిగా యాక్టింగ్ చేశాడు, మంచిగా జనాల ఆదరణ పొందే అవకాశం ఉంది. నువ్వు ఇక్కడ ఒకటి మర్చిపోయావు, అది నెగటివ్ రోల్ అని చెప్తున్నావు, కానీ ఆ నెగటివ్ రోల్ తోనే ఆయనకి ఇప్పుడు మంచి కెరీర్ వచ్చేసింది. ఆ తర్వాత మంచి ఆఫర్స్ రావడము, మంచి గుర్తింపు వచ్చింది. అదే చెప్పబోతున్నా. అలా యాక్ట్ చేశాడు అనమాట. అంటే అంతకంటే అప్లాజ్ ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు ఒక పర్సన్ నెగిటివ్ క్యారెక్టర్ చేస్తే ఆ నెగిటివ్ క్యారెక్టర్ మనం తిట్టుకున్నాం అనుకో, వాడు మంచిగా చేశాడని అర్థం. అవును, అంతకంటే పెద్ద అప్లాజ్ లేదు. కానీ ఒక పర్సన్ ఇండస్ట్రీలోకి వచ్చి ఫస్ట్ పాజిటివ్ క్యారెక్టర్ చేసి ఒక హైప్ క్రియేట్ చేయడం వేరు, నెగటివ్ రోల్ చేసి ఇంత పాజిటివిటీ తెచ్చుకోవడం వేరు. ఎంత గ్రేట్. దాని తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా నాని గారితో చేశారన్నమాట, స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అసలు వచ్చిన దగ్గర నుంచి అంటే ఆయన క్యారెక్టర్ ఉన్నంత వరకు, ఆయన క్యారెక్టర్ నాని గారు ఉన్న తర్వాత కూడా ఆయన క్యారెక్టర్ ని చూడటం స్టార్ట్ చేశాను నేనైతే. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా, ఈ సినిమాలో మొత్తం విలను, ఈ సినిమాలో మొత్తం ఒక అల్లరి ఫ్రెండ్ క్యారెక్టర్, కాకపోతే మొత్తం అల్లరిగా అంత చిల్ గా ఉండే క్యారెక్టర్. రిషి క్యారెక్టర్ ప్లే చేశాడు. చిల్ గా ఉంటాడు, దేన్ని పెద్దగా పట్టించుకోకుండా, టెన్షన్ తీసుకోకుండా. అంటే మీరందరూ ఒక కార్పొరేట్ స్టైల్లో బతుకుతున్నారా, అది కాదు లైఫ్, ఇది లైఫ్ అని చెప్పేసి చెప్పే క్యారెక్టర్ రిషి క్యారెక్టర్. ఇంకోటి ఏంటంటే ఆయన క్యారెక్టర్ మధ్యలో వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్తో మనం ట్రావెల్ అవుతాం చివరి వరకు. నాని గారు ఉన్న స్క్రీన్ మీద ఉన్నా కానీ, హీరోయిన్ ఉన్నా కానీ మనం ఆ క్యారెక్టర్ని ట్రావెల్ అవుతా ఉంటాం అనమాట. ఆయన క్యారెక్టర్ కోసమే వీళ్ళు అక్కడికి వెళ్ళడం, దూత్ కాశీకి వెళ్ళటం, దూత్ కాశీలో ఈయన అస్థికలు కలపడం, ఇది అనేది అసలు మామూలు విషయం కాదు. అంటే ఒక ఫ్రెండ్ కోసం అక్కడికి వెళ్ళడం, ఆ జర్నీలో నాని మారడం అనేది చాలా బాగుంటుంది కథ. అండ్ అక్కడ ఆయన క్యారెక్టర్ ని మనం చూస్తే ఎప్పుడు ఎవరికి ఏమైతుందో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు, ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి అనేది ఒకటి అయితే మెసేజ్ ఇచ్చాడు. అవునవును, చిన్నప్పటి నుంచి వాళ్ళ బాండింగ్ బాగుంటుంది. ఈయన క్యారెక్టర్ కూడా చాలా చాలా అద్భుతంగా ప్లే చేశాడు. నాకు అందులో బాగా నచ్చిన ఆస్పెక్ట్ ఏంటంటే, మనోడు ఏది చూసినా కానీ ప్రతిదీ వింతలా చూస్తుంటాడు అనమాట. కళ్ళు ఇలా పెద్దవి పెట్టేసి ఈ చెట్టుని ఇలా ఉంది, ఈ చెట్టుని ఇలా షేప్ ఎలా ట్రై చేశారు అని చెప్పేసి ఆ సినిమాలో
వేరే దగ్గరికి వెళ్ళినా కానీ చాలా కళ్ళు పెద్ద చేసి చూడటం, ఆ క్యారెక్టర్ అలా innocent గా ఒక పక్క లైఫ్ లెసన్ నేర్పిస్తూనే ఇంకో పక్క innocent గా ఉంటాడు ఆ క్యారెక్టర్. చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే ఏదైనా చూస్తే డీప్ గా అబ్జర్వ్ చేస్తాడు అనమాట. దీన్ని ఒక రకంగా కాకుండా ఇంకా 4-5 రకాలుగా ఎలా పనికి వస్తుంది, అసలు ఎలా చేశారు అన్న. అవునవును, అన్ని రకాలుగా ఆలోచిస్తాడు. ఇంకోటి మనం అలా అంతలా ఆ క్యారెక్టర్ని కనెక్ట్ కావడానికి కారణం విజయ్ దేవరకొండ యాక్టింగ్. అవును, అంటే అసలు మామూలు యాక్టింగ్ చేయలేదు అనమాట. నాని గారు ఆల్రెడీ న్యాచురల్ స్టార్, ఆయనకు కొన్ని హిట్లు ఉన్నాయి, మంచి మంచి బ్లాక్ బాస్టర్ సినిమాలు ఉన్నాయి. కానీ ఆయన సినిమాలో కూడా ఈయనని మనం గుర్తు పెట్టుకునేలా యాక్టింగ్ చేశాడంటే మామూలు విషయం కాదు. ఆ మూవీలో నాని గారికి అన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని చేయడము, ఇంకా నీ చుట్టూ గిరిగీసుకున్నావు అందులో బ్రతకడము అన్నట్టుగా ఇచ్చారు. ఈయనకేమో ఒక మెసేజ్ ఇచ్చే క్యారెక్టర్ లాగా ఇచ్చారు కదా. సో ఇద్దరికి పోటీ అయితే ఉంది, కానీ మన విజయ్ దేవరకొండ ముందు నాని గారి యాక్టింగ్ కొంచెం తక్కువ కనిపించింది అక్కడ, అంతే. అట్లనేం కాదు, ఎవరి యాక్టింగ్ వాళ్ళదే కాదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మన కళ్ళు పోలేదు అంతే. నాన్నగారు ఆబ్వియస్లీ ఆయన న్యాచురల్ స్టార్, మంచి యాక్టింగ్ చేస్తాడు. ఆయన యాక్టింగ్ కి మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఈ క్యారెక్టర్ ఈ పాజిటివ్ ఉండడం, మన రిషి క్యారెక్టర్ పాజిటివ్ ఉండడం, దానికి తోడు విజయ్ దేవరకొండ మనం అంతకుముందు స్క్రీన్ మీద చూడలేదు, కొత్తగా కనిపించడం, ఆ బీడ్ అంతా వేసుకొని వెరైటీ కనిపించడం. మన తెలుగు హీరోలు ఏంటంటే నువ్వు ఎప్పుడు అబ్జర్వ్ చేసినా కానీ మంచిగా క్లీన్ సేవ్ చేసుకొని మంచిగా అందగాల్లాగా అనిపిస్తుంది. కానీ ఫస్ట్ టైం అంటే అప్పుడే ట్రెండ్ స్టార్ట్ అవుతుంది గడ్డంతో రావటము. అలాంటి టైంలో ఆయన అలా వచ్చి కనిపించడము చాలా ఫ్రెష్ అనిపించింది అనమాట, లుక్ కూడా. అవును, నాకు ఈ సినిమాలో అంత హ్యాండ్సమ్ గా కనిపించిన పర్సన్ ఇలా కనిపించేసరికి ఇక్కడ మొత్తం యాక్టింగ్ తోనే ఇంకా ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నాడు ఆయన. అవును, దాని తర్వాత వచ్చింది అబ్బా సినిమా పెళ్లి చూపులు. దాంట్లో కూడా అసలు ఒక రేంజ్ మై ఫేవరెట్ సినిమా. ఎందుకంటే నీకు ఒకటి విషయం చెప్పాలి, మర్చిపోయినా. మన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో మన నాగశ్విన్ గారు క్యారెక్టర్ చేశారు. ఈయనతో పాటే గోల్డ్ ప్లేస్ లో ఉంటాడు అనమాట. కట్ చేస్తే ఈ ఎవడే సుబ్రహ్మణ్యానికి మనోడిని క్యాచ్ చేసుకున్నాడు, విజయ్ దేవరకొండని క్యాచ్ చేసుకున్నాడు. క్యాచ్ చేసుకుని దాంట్లో పెట్టాడు. నాగశ్విన్ గారు ఏంది డైరెక్టర్ అయ్యాడు ఎవడే సుబ్రహ్మణ్యానికి. ఇది ఒక చిన్న ఇంటర్లింక్ అనమాట. దాని తర్వాత వచ్చిన సినిమా పెళ్లి చూపులు, తరుణ్ భాస్కర్ గారు డైరెక్టర్. ఈ సినిమా ఫస్ట్ ఏంటంటే నందు ఐడియా ఉంది కదా మీకు, నందు పోస్టర్ ని పెట్టుకొని ప్రమోషన్ చేశారు. నందు పోస్టర్ అంటే హీరో నందు. అప్పటికి నందు చాలా ఫేమస్ కదా, అప్పుడు ఫేమస్, ఇప్పుడు ఫేమసే. ఆయన పోస్టర్ పెట్టుకుని జనాలు రాబెట్టుకున్నారు అనమాట. అంటే థియేటర్కి వచ్చిన తర్వాత మన సినిమా చూపిద్దాం, ఫస్ట్ అయితే థియేటర్ రావాలి కదా, నిన్ను పెడితే ఎవరు వస్తారు, విజయ్ దేవరకొండ ఫేస్ పెడితే ఎవరు వస్తారనే థాట్ లో ఆ నందు పోస్టర్, రితువర్మ పోస్టర్లు పెట్టేసుకుని జనాలు రప్పించుకున్నారు. జనాలు థియేటర్ లోకి వచ్చిన తర్వాత విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ కానివ్వండి, అబ్బాయి గారి యాక్టింగ్ కానివ్వండి, లేదంటే ప్రియదర్శి గారి యాక్టింగ్ కానివ్వండి, రితువర్మ యాక్టింగ్ కానివ్వండి, మనందరినీ కట్టిపడేలా చేశారు అనమాట. సినిమా కూడా చాలా సింపుల్ గా స్టార్ట్ అవుతుంది, పెళ్లి చూపులు అనే కాన్సెప్ట్ మీదనే స్టార్ట్ అవుతుంది. కానీ ఎండ్ అయ్యే వరకు మనం ఏంటంటే మన ఇంటి పక్కన జరుగుతున్నట్టు స్టోరీ మనం రిలేట్ అవుతాం ఆ క్యారెక్టర్లకి. విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కూడా మనం రిలేట్ అవుతాం. ఎందుకంటే మన ఇంటి పక్కన ఉన్న కుర్రాళ్ళలాగా, నాలాగనే, నా తమ్ముళ్ళలాగానో, మా అన్నలాగానో, నా ఫ్రెండ్ లాగానో అనిపిస్తాడు. అంత కన్వీనియన్స్ గా యాక్టింగ్ చేశారు. అంటే స్టోరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పెళ్లి చూపులకు వెళ్ళడం ఏంటి, వీళ్ళు వాళ్ళ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ గా ఒకటవడం ఏంటి, అసలు చాలా గ్రేట్. అది యూత్ఫుల్ స్టోరీ, చాలా కనెక్ట్ అవుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఎక్కడ బ్రేక్స్ ఉండవు సినిమాకి. ఇక్కడ మనం చూసుకుంటే విజయ్ దేవరకొండ గారు స్టెప్ బై స్టెప్ డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారు, ఒకదానికి సింక్ లేదు ఇక్కడ. అవునవును, చాలా గ్రేట్. ఫస్ట్ చేసింది నెగిటివ్ క్యారెక్టర్, దాని తర్వాత పాజిటివ్ క్యారెక్టర్, ఇప్పుడు హీరో క్యారెక్టర్. పాజిటివ్ క్యారెక్టర్ కానీ అందులో కొంచెం చిల్ గా ఉంటాడు అనమాట ఆ క్యారెక్టర్ లో. పెళ్లి చూపుల్లో డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారు కదా, అసలు ఒకదానికొకటి సంబంధం లేకుండా. నెగిటివ్ క్యారెక్టర్, పాజిటివ్, తర్వాత గోల్ లేని మధ్యతరగతి వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడో అలా క్యారెక్టర్ చేశాడు. చాలా అంటే చాలా డిఫరెంట్ గా యాక్టింగ్ చేశాడు. ఆయన యాక్టింగ్ కూడా జనాలకి ఫ్రెష్ అనిపించింది, ఫ్రెష్ లుక్ అనిపించింది. ఎందుకంటే జనాలు ఆయనకి ఎందుకు అంత బ్రహ్మరథం పట్టారంటే, నార్మల్గా అంతకుముందు హీరోలు ఎవరిని తీసుకున్నా కానీ, ఇప్పుడు అంతకుముందు ఎవరు డెబ్యూ చేసినా కానీ, లేదంటే పాత హీరోలు ఎవరైనా కానీ తెలుగు అదే మన ఆంధ్ర స్లాంగ్ మాట్లాడుతూ డిగ్నిఫైడ్గా మాట్లాడుతూ, మాటలు కూడా చాలా పర్టికులర్గా మాట్లాడుతూ, డైలాగులు అవన్నీ డెలివరీ అవన్నీ ఉండేవి, అవన్నీ ఉంటాయి, మనకు అలవాటు అయిపోయింది అది. కానీ విజయ్ దేవరకొండ గారు వచ్చి, తరుణ్ భాస్కర్ గారు ఒక టిపికల్ స్లాంగ్ని తీసుకుని వచ్చి తెలంగాణ స్లాంగ్ని పెట్టేసి, తెలంగాణ స్లాంగ్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చిన సినిమా నాకు తెలిసి అదే అనుకుంటున్నా.
ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే ఆ క్యారెక్టర్స్ మొత్తం, అందులో ఉన్న క్యారెక్టర్స్ మొత్తం తెలంగాణ యాస మాట్లాడతారు. ఆ క్యారెక్టర్స్ మొత్తం హీరో ఫస్ట్ టైం మాట్లాడడం అనేది కూడా దీంట్లోనే నాకు ఐడియా ఉంది. ఆంధ్ర స్లాంగ్ లో మాట్లాడేవారు. కాకపోతే విజయ్ దేవరకొండ వచ్చి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి దాన్ని మనకు ఫ్రెష్ లుక్ ఇప్పించారు అనమాట. క్యారెక్టర్ కూడా ప్రతి క్యారెక్టర్ అందులో తెలంగాణ స్లాంగ్ లోనే మాట్లాడతాయి. ప్రతి క్యారెక్టర్ కానీ వచ్చేపోయే క్యారెక్టర్లు కూడా తెలంగాణ స్లాంగ్ లోనే మాట్లాడతాయి. ఫ్రెష్ లుక్ అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే సింక్ సౌండ్ వాడటం వల్ల, సింక్ సౌండ్ ని అంటే సింక్ సౌండ్ ఏంటంటే డైరెక్ట్ డబ్బింగ్ ఉండదు దానికి, డైరెక్ట్ మైకులు పెట్టేస్తారు ఫస్టే, ఇది ఇప్పుడు మనకు పెట్టినట్టు. అది ఇంకా ఫ్రెష్ అనిపించింది. అట్లా తరుణ్ భాస్కర్ గారు ఆ సినిమాలో కొత్తదనం తీసుకొచ్చారు. అలాగే విజయ్ దేవరకొండ గారు ఆ సినిమా కొత్తదనానికి కొంచెం ఈయన యాక్టింగ్ ప్లేస్ చేయించారు అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది ఈ సినిమా. నువ్వు ఫస్ట్ నుంచి చూసుకుని లాస్ట్ వరకు నేషనల్ అవార్డు వచ్చింది. ఆయన కొన్ని మాటలు మాట్లాడినప్పుడు కూడా వాటిని కొంచెం ట్రెండ్ చేశారు కదా జనాలు. ఇందులో ప్రియదర్శి గారి యాక్టింగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. నా సావు నేను చేస్తాను లాస్ట్ లో ఆ డైలాగు. విజయ్ దేవరకొండ గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సెటిల్డ్ యాక్టింగ్ చేస్తారు అనమాట. హడావుడి చేయకుండా ఒక సెటిల్డ్ యాక్టింగ్. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే విజయ్ దేవరకొండ గారిని మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైనా క్యారెక్టర్ తో మాట్లాడేటప్పుడు, అవతల పర్సన్ ఎవరితో మాట్లాడేటప్పుడు నార్మల్ గా చాలా మంది యాక్టర్స్ ఏంటంటే కింద చూస్తుంటారు. ఒక్కొక్కసారి ఏదైనా డైలాగ్ చెప్పేటప్పుడు కింద చుట్టం, పక్కకు చుట్టం, ఆలోచించుకోవడం అలా చేస్తుంటారు. కానీ విజయ్ దేవరకొండ గారు అనేది ఐ కాంటాక్ట్ ఎక్కువ ఇస్తారు. అంటే కళ్ళలోకి మాట్లాడుతూ మళ్ళీ కళ్ళు తిప్పుకొని మళ్ళీ మాట్లాడతారు. అలా యాక్టింగ్ చేస్తారు ఆయన. అంటే ఇంటెన్స్ ని ఎక్కువ క్రియేట్ చేశారు. పెళ్లి చూపులో కూడా అందరూ అబ్బాయికి ఇదవ్వడానికి కారణం, విజయ్ దేవరకొండ గారికి ఇదవ్వడానికి కారణం ఆయన అంతలా యాక్టింగ్ చేస్తారు అనమాట. అంటే కళలో ఐ కాంటాక్ట్ ఇచ్చి యాక్టింగ్ చేయడం. ఇంకోటి న్యాచురల్ డైలాగ్ డెలివరీ. మనం మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడతామో ఆయన కూడా అలాగే మాట్లాడాడు. ఇప్పుడు సినిమాలో ఒకలాగా బయట ఒకలాగా కాకుండా, బయట ఎలా మాట్లాడతాడో సినిమాలో కూడా అలాగే మాట్లాడతాడు, బయట జనాలు ఎలా మాట్లాడతారో సినిమాలో కూడా అలాగే మాట్లాడతారు. అంత న్యాచురల్ డెలివరీ ఉండేది. డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగా వచ్చింది. దాని తర్వాత వచ్చిన సినిమా ద్వారక. ఇందులో ఇంకా అమేజింగ్ అసలు ద్వారక. ఈ సినిమా ఏంటంటే కొంచెం ఫర్గటబుల్. ఎందుకంటే వచ్చింది ఏదో దేవుడు అనుకోవడం, తక్కువ బడ్జెట్ లో చేసి కొంచెం ఇది హడావుడి అయిపోయి ఈ పెళ్లి చూపులు హిట్ అయిన తర్వాత ఆ ఫేమ్ ని యూజ్ చేసుకుందామని వచ్చి మధ్యలో కొంచెం అటు అయిపోయింది. దీని తర్వాత వచ్చిన సినిమా అసలు ఇప్పటి వరకు ఆ సినిమాను కొట్టే సినిమా రాలేదంటే అతిశక్తి కాదు, అదే అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి కదా అబ్బా. అసలు అర్జున్ రెడ్డి సినిమాని నేను అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు నాకైతే. అప్పటి వరకు వివాదాలు జరుగుతున్నాయి. బస్సుల మీద కిస్సులు పెట్టుకోవడం, బస్సులు పోస్టర్ ఉండడం వల్ల వివాదాలు జరుగుతున్నాయి. అలాంటి పోస్టర్లు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? థియేటర్లో ట్రైలర్లో మాదాచూత్ అనే వర్డ్ని యూజ్ చేయడం వల్ల అనసూయ గారు ట్రైలర్ని ఇది చేయడం, ఒక తల్లిని తిట్టం ఏందని చెప్పేసి వివాదాలు నడుస్తున్నాయి దాని చుట్టూ. ఇంకోటి ఏంటంటే మన అనిమల్ డైరెక్టరు సందీప్ రెడ్డి వంగ గారు, లేదంటే మన అర్జున్ రెడ్డి గారు, వీళ్ళందరూ డిబేట్స్లలో పాల్గొనటము, ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. సినిమా రిలీజ్ కాకముందే జనాలందరికీ తెలిసిపోయింది ఒక సినిమా వస్తుందిరా, అర్జున్ రెడ్డి అనే సినిమా వస్తుంది, అదేదో చేసేటట్టే ఉంది అని చెప్పేసి జనాలందరూ దాని గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఎవరి వల్ల? మళ్ళీ అగైన్ విజయ్ దేవరకొండ గారి వల్లే. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారు ఆ సినిమాలో ఎంత అరగంట గా పర్ఫార్మెన్స్ చేశారో బయట కూడా ఆయన దాన్ని అలాగే ప్రొజెక్ట్ చేశారు. మన ప్రెస్ మీట్లో కానీ లేదంటే డిబేట్స్లలో కానీ ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడేవాడు అనమాట. నువ్వు ఫస్ట్ సినిమా చూడు, సినిమా చూసిన తర్వాత నువ్వు జడ్జి, నువ్వు సినిమా చూసిన తర్వాత జడ్జి అంతని చెప్పేసి దేవి గారితో వీళ్ళందరితో డిబేట్లు అయిన తర్వాత సినిమా రిలీజ్ అయింది. నాకు బాగా గుర్తు, మేమందరం ఒక బంచ్ 4-5 ఫ్రెండ్స్ ఏదో సినిమాకు మాకు ఎప్పుడు అలవాటు, సినిమాకి వెళ్ళడం అలవాటు. నైట్ టైం ఖాళీ దొరికితే సినిమానే, ఇక ఖాళీ దొరికితే సినిమానే సరే అని చెప్పి సినిమాకి బయలుదేరాము. రేపొద్దున అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ రేపొద్దున. మేము ఈవినింగ్ సెకండ్ షోకి బయలుదేరాం. సెకండ్ షోకి బయలుదేరితే ప్రీమియర్ చేసేసారు. అప్పుడు అర్జున్ రెడ్డి ప్రీమియర్ చేసేసారు. మాకు బై లక్ టికెట్ దొరికాయి. మేము అనుకోకుండా వేరే సినిమాకి వచ్చాము. బై లక్ సినిమాని ప్లే చేస్తున్నారు అర్జున్ రెడ్డిని. దొరికిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత నా ఎక్స్ప్రెషన్ అంటే కొంచెం దగ్గర కూర్చుని అనమాట. థియేటర్ స్క్రీన్ కి కొంచెం దగ్గర, లేట్కి వెళ్ళాం కాబట్టి సినిమా మొత్తం 3 hours అంతే. ఏ ఎక్స్ప్రెషన్స్ లేవు. ఏంద్రా ఇట్లా తీసిండ్రా సినిమా. ఆ మూవీ ఈయన యాక్టింగ్ ఒక ఎత్తు అయితే ఆయన డైరెక్షన్, సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్ ఇంకొక ఎత్తు. అసలు సినిమా మొత్తం ఏం జరుగుతుందిరా ఇదే ఎక్స్ప్రెషన్స్ మొత్తం సినిమా మొత్తం. విజయ్ దేవరకొండ గారు ఎంత పర్ఫార్మెన్స్ చేశారో. ఇటు సైడు మన
సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్ కూడా అంతే ఉంటుంది. సినిమా మొత్తం మీద నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే అప్పటికి చాలా రూమర్స్ వచ్చాయి, కాంట్రవర్సీస్ వచ్చాయి. 3 hours ఎవరు చూస్తారు, అంతసేపు ఎవరు చూడలేరు అర్జున్ రెడ్డి సినిమాని అని చెప్పేసి కాంట్రవర్సీ వచ్చాయి. ట్రైలర్ మీద కానీ టీజర్ మీద కానీ దాని మీద కూడా సినిమాని ఆపేయాలి వివాదాలు జరిగాయి. అన్నిటిని దాటుకొని సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఓన్లీ యాక్టింగ్తో, పర్ఫార్మెన్స్తో, డైరెక్షన్ స్కిల్స్తో, ఆ కథతో నిలబెట్టేశారు సినిమా. కానీ ఇప్పటికీ ఆ సినిమా మీద అంతే క్రేజ్ ఉంది కదా అవును, అంతే క్రేజ్. టీవీలో వస్తే అతుక్కుపోతారు అసలు దాన్ని మర్చిపోలేము. అదే కదా, అదే మన చాలాసార్లు అన్నారు పెద్దవాళ్ళు కూడా. అప్పట్లో వచ్చిన సినిమా శివ సినిమాతో పోల్చారనమాట. శివ సినిమా ఒక జనరేషన్ చేంజ్ చేస్తే అలాంటి సినిమానే ఇది అర్జున్ రెడ్డి సినిమా కూడా ఒక జనరేషన్ చేంజ్ చేసింది. అంటే ఒక జనరేషన్కి ఒక సినిమా అని చెప్పేసి అర్జున్ రెడ్డిని పోల్చారనమాట. శివ సినిమాతో పోల్చడం అంటే మామూలు విషయం కాదు. ఇంకొకటి నీకు ఇంకో ఫన్నీ ఫ్యాక్ట్ ఏంటంటే సందీప్ రెడ్డి వంగ కూడా ఆర్జీవీ ఫ్యాన్ అయ్యుండి ఒక అర్జున్ రెడ్డి సినిమా తీసి ఆయన సినిమాతో పోల్చుకోవడం అనేది చాలా మంచి విషయం. ఇందులో విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నారు. పెళ్లి చూపులు ఏంటంటే కొంచెం కామెడీ ప్రియదర్శి మీద కానివ్వండి, లేదంటే పక్కన వాళ్ళ మీద వెళ్ళిపోయింది. అంటే కొంచెం ఈయనకు రావాల్సిన క్రెడిట్ అంతగా రాలేదు. ఈయన న్యాచురల్ పర్ఫార్మెన్స్ చేశారు కానీ రావాల్సిన క్రెడిట్ అంతగా రాలేదు. దాని తర్వాత అర్జున్ రెడ్డిలో ఈయన పర్ఫార్మెన్స్ చేసింది మొత్తం స్క్రీన్ మొత్తం కెమెరా మొత్తం ఆయన ముఖం మీద ఉంటది. అసలు సినిమాలో వేరే వాళ్ళని కూడా చూడాలనుకోలేము. అవును, సినిమా మొత్తము కెమెరా మొత్తం ఈయన మీద ఉంటది. ఈయనే పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు క్లోజ్లు ఉంటాయి, టైట్ క్లోజ్లలో కెమెరా పెట్టినప్పుడు ఏంటంటే తెలిసిపోతుంది యాక్టింగ్ వచ్చా రాదా అని చెప్పేసి మనకు తెలిసిపోతుంది. కానీ అర్జున్ రెడ్డి సినిమాలో ఆయన చేశాడు పర్ఫార్మెన్స్ కొన్నిసార్లు పీక్స్ అంతే, మామూలు విషయం కదా. అలాంటి ఇంకోటి అప్పట్లోనే కొత్త కాబట్టి ఒక 3 years 2 years గ్యాప్లోనే సినిమా ఇంత పెద్ద సినిమా రావటం, ఈ సినిమాకి ఆయన అంతలా యాక్టింగ్ చేయడం మామూలు విషయం కాదు. అసలు నేనైతే కొన్ని సీన్లలో భయపడ్డాను తెలుసా. ఆ అర్జున్ రెడ్డి కోపం వచ్చి ఆ హీరోయిన్ ని కొట్టడానికి వెళ్ళడము, ఆమెను అటు ఇటు తోసేయడము, అదంతా అక్కడ న్యాచురల్ యాక్టింగ్ అయినా సరే అసలు నేను టెన్షన్ పడ్డాను. అసలు ఆవిడ నిజంగానే కొడతారా, ఆమెకి ఎక్కువ దెబ్బలు తగిలిపోతాయేమో అనేసి. అంత న్యాచురల్ గా ఉంది అసలు. అండ్ కొన్నిసార్లు ఆయన చాలా ఇదైపోతాడు కదా, అప్పుడు కూడా పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఏంటి అక్కడ నిజంగా సెట్స్ మీద ఏమైనా గొడవ ఉంటదా అన్న ఇది కూడా కొంతమందికి క్రియేట్ అయింది అప్పట్లో. అయితే ఈ సినిమాలో అంటే తర్వాత రీమేక్ అయిన తర్వాత కూడా వేరే వాళ్ళు చేశారు, బాలీవుడ్ లో చేశారు. ఆ పర్ఫార్మెన్స్ కి ఈ పర్ఫార్మెన్స్ కి పోలిక. కానీ ఇక్కడ ఏంటంటే అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ గారు చిన్న మైన్యూర్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు అనమాట. ప్రతిదీ అంటే లుక్ ఇవ్వడం కానివ్వండి, రాహుల్తో మాట్లాడేటప్పుడు రాహుల్కి వెళ్ళి చుట్టం కానివ్వండి, ఈయనకి వెళ్ళి చుట్టం కానివ్వండి, చిన్న మైన్యూర్ డీటెయిల్స్ చాలా చిన్నవి ఉంటాయి. నువ్వు అబ్జర్వ్ చేసి ఉంటావు. ఒకసారి ప్రీతి ఆయన ఉండే పీజీకి వచ్చేస్తుంది, ఎక్కడి నుంచో ట్రావెల్ చేసుకుంటూ వచ్చేస్తుంది, బ్యాగ్ వేసుకొని వస్తుంది. బ్యాగ్ వేసుకొని వచ్చిన తర్వాత ఏంది ఇంత దూరం ట్రావెల్ చేసావు అని చెప్పి బ్యాగ్ ఇలా తీస్తాడు. బ్యాగ్ ఇలా తీయని ఇక్కడ ఎర్రగా కందిపోయి ఉంటుంది. కందిపోతే ఆ లుక్ ఇస్తాడు, అర్రే చూడు ఎలా కందిపోయిందో అని చెప్పేసి అమ్మాయిని తిడుతుంటాడు, స్వీట్ వార్నింగ్ ఇస్తుంటాడు. ఇదే సీన్ హాలీవుడ్ లో ఉంటది, బాలీవుడ్ లో ఉంటది. కానీ ఇక్కడ పడినంతగా అక్కడ పడలేదు. ఎందుకంటే అక్కడ విజయ్ దేవరకొండ లేడు కదా, అలా పర్ఫార్మెన్స్ చేసేవారు లేరు కదా. అసలు చాలా మంది పోల్చిన తర్వాత కూడా నాకు విజయ్ దేవరకొండ గారిదే ది బెస్ట్ అనిపించింది. అక్కడ పెద్ద హిట్ కావచ్చు, చాలా కోట్లు కలెక్ట్ చేసి ఉండొచ్చు, కానీ ఒరిజినలే. కానీ అర్జున్ రెడ్డి సినిమాలో ఆ లవ్ స్టోరీ అయితే అసలు ఆసమ్ అని చెప్పాలి. అసలు ఎవ్వరు మర్చిపోరు అసలు, ఇలాంటి స్టోరీస్ కూడా ఉంటాయా అని. ఆ రాసే వాళ్ళు కూడా అసలు గ్రేట్ కదా, అలాంటి ఎమోషన్స్ అలాంటి ఎలా రాస్తారు అసలు. చాలా బాగుంటుంది. వాళ్ళు రాయడం ఒక ఎత్తు అయితే వీళ్ళు యాజ్ ఇట్ ఈజ్ దాన్ని దింపేసినట్టుగా యాక్ట్ చేయడం అనేది అసలు సూపర్. అసలు లాస్ట్ వరకు ఈయన ఎంగేజ్ చేసుకుంటూ పోతాడు. దీని తర్వాత వచ్చిన సినిమాలు కొన్ని నోటా కానివ్వండి, లేదంటే టాక్సీ వాలా కానివ్వండి, టాక్సీ వాలా కూడా పర్ఫార్మెన్స్ బాగుంటుంది, టాక్సీ వాలా కానీ నోటా కానివ్వండి, ఇలా కొన్ని సినిమాలు వచ్చాయి. దాని తర్వాత అసలు ఈయనకి మన అర్జున్ రెడ్డి తర్వాత ఆ లెవెల్ హిట్ ఇంతవరకు రాలేదు. కానీ గీతా గోవిందం మూవీ బాగుంది చాలా, అంటే క్యూట్గా ఉంది. అర్జున్ రెడ్డిలో అంత అగ్రెసివ్గా చూసిన పర్సన్ని మనం ఇంత క్యూట్గా అంత రొమాంటిక్గా చూడటం అనేది చాలా బాగుంటుంది. ఇంకోటి ఆ పేరు కూడా బాగుంటుంది అనమాట, వాళ్ళిద్దరి పేరు అక్కడ రియల్ పేరు ఇక్కడ రియల్ పేరు అయిపోయారు. వాళ్ళిద్దరి పేరు కూడా చాలా బాగుంటుంది. గీతా గోవిందంలో ఆ సినిమా కూడా 100 కోట్లు కలెక్ట్ చేసింది, మంచి పేరు తీసుకుని వచ్చింది. అవును, ఇటు అర్జున్ రెడ్డిలో యాక్ట్ చేయడం అది వేరు, ఇక్కడ వచ్చిన గుర్తింపు వేరు, గీతా గోవిందంలో గుర్తింపు వేరు. ఎందుకంటే అరే
ఆయన ఏమనిపించిందంటే జనాలకి అంత అగ్రెసివ్గా అంత పర్ఫెక్ట్గా చేయడం వల్ల జనాలకు కూడా ఏమనిపించిందంటే ఇలాంటి క్యారెక్టర్ చేస్తాడేమో, పరిమితం అయిపోతాడేమో తర్వాత అనుకున్నారు. బయటకు రాడేమో అని చెప్పేసి అనుకున్న టైంలో ఒకేసారి అలా చూసేసరికి ఇంకా అందరికి డిఫరెంట్ ఫీల్ వచ్చింది. అంటే 2 క్యారెక్టర్లు ఎలాంటిదైనా చేయగలుగుతాడు అనే ఒక ముద్ర పడింది ఆయన మీద. దాని తర్వాత కొన్ని ఫర్గెటబుల్ సినిమాలు వచ్చాయి, నోటా కానివ్వండి, కొన్ని సినిమాలు వచ్చాయి. పాత సినిమా ఒకటి రిలీజ్ చేశారు డబ్బుల కోసం మళ్ళీ, అంటే అర్జున్ రెడ్డి ఫేమ్ ని యూజ్ చేసుకుందాం అని చెప్పేసి ఆ సినిమా పోయింది. దాని తర్వాత వచ్చిన సినిమా వరల్డ్ ఫేమస్ లవర్, అది దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. కాకపోతే ఏమైతుందంటే ఆయనకి కొంచెం ఈ ఫేమ్ వల్ల కొంచెం జడ్జిమెంటల్ ఇష్యూస్ వచ్చాయి. అంటే కథను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏందనేది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది హీరోలకి ఉన్నట్టు బ్యాక్ బోన్ ఈయనకి లేరు కదా, విజయ్ దేవరకొండ గారికి లేరు కదా. అలాగా కొన్ని సినిమాలు జడ్జిమెంటల్ ఇదే అంత ఫేమ్ అయినాక ఇలాంటివి తీసుకుంటే మళ్ళీ ఎవరైనా నిజంగానే అంటూ ఉంటారు కదా. దానివల్ల కొంచెం ఇదే వరల్డ్ ఫేమస్ లవర్ కానివ్వండి, లేదంటే మన ఫ్యామిలీ స్టార్ కానివ్వండి, ఇవన్నీ కొంచెం వచ్చాయి. దాని తర్వాత లైగర్ తో ఒకవేళ మళ్ళీ మంచి కంబ్యాక్ ఇస్తారు అనుకున్నాం. ఎందుకంటే పూరి గారి డైరెక్షన్ అసలు మామూలుగా లేడు, అసలు ట్రైలర్ కూడా చాలా బాగుంది అని చెప్పేసి అనుకున్న టైంలో లైగర్ ఇంకో రకంగా తీసుకెళ్లిపోయింది. అందులో లుక్స్ కూడా ఆయనని కొంచెం యావరేజ్ గా చూపించినారు. లుక్స్ అలా ఉంటాయి, అది కట్ చేస్తే కథ పరంగా కానివ్వండి, లేదంటే ఆయన యాక్టింగ్ పరంగా కానివ్వండి, ఈయన తీసుకున్న కంటెంట్, ఈయన తీసుకున్న దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఆయన అలా యాక్ట్ చేశాడు. కొంచెం ఆ సినిమా కూడా ఫర్గెటబుల్. కాకపోతే ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే మొన్న వచ్చిన సినిమా కూడా కింగ్డమ్ కూడా కొంచెం యావరేజ్ నడిచింది. అన్నిట్లో కూడా ఇప్పటి వరకు వచ్చిన సినిమా, ఫ్లాప్ అయిన సినిమా కానివ్వండి, హిట్ అయిన సినిమాలు కానివ్వండి, అన్నిట్లో కూడా ది బెస్ట్ ఇచ్చారు ఆయన. విజయ్ దేవరకొండ గారు ది బెస్ట్ ఇచ్చారు. ఆయన డైరెక్టర్కి ఏం కావాలో అది ఇచ్చాడు. కాకపోతే ఏంటంటే కథల విషయంలో కొంచెం ఫ్లాప్లు అవ్వటం అన్నీ జరిగినాయి, కానీ ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ లో ఉంటుంది. ప్రతిదీ నువ్వు అబ్జర్వ్ చేస్తే సినిమాలలోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా ఆయన హీరోనే చెప్పుకోవాలి. ఎందుకంటే కోవిడ్ టైంలో ఆయన ప్రజలకు చేసిన సేవలు కానీ, హెల్ప్స్ కానీ, ఎవరికైనా మనీ నీడ్ ఉన్నా కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం ఇలాంటివి, అండ్ ఒక ఫండ్ పెట్టడము, ఫండ్ రైజ్ చేశాడు. అయితే నాకు జరిగింది నేను చెప్తాను. కోవిడ్ టైంలోనే అప్పుడు నాకు కొంచెం జాబ్లెస్ అనమాట. అయితే నేను బుక్ చేసుకున్నాను. అంటే విజయ్ దేవరకొండ గారు ఇలా కాల్ చేస్తే బుక్ చేసుకుంటే రైస్ బ్యాగ్ అను కొన్ని కూరగాయలు అన్ని పంపిస్తారు అనమాట. ఇంటికి కావాల్సిన పప్పు దినుసులు అవన్నీ ఫండ్ రైజ్ చేసింది దానిది. అయితే నేను బుక్ చేసుకున్న తర్వాత ఒక వన్ వీక్ లేటర్ లోనే నాకు కాల్ వచ్చింది. పలానా దగ్గర ఉన్నామంటే మేము కృష్ణానగర్ లో ఉన్నాం, వచ్చి తీసుకోండి, మీ సరుకులు తీసుకోండి అని చెప్పేసి కాల్ వచ్చింది. కాకపోతే నాకు ఆ 1 వీక్ గ్యాప్ లో నాకు అరేంజ్ అయిపోయింది అనమాట. నేను అరేంజ్ చేసుకోగలిగాను. మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి డబ్బులు వేయించుకోవడం అంటే అరేంజ్ అయిపోయింది. దాని తర్వాత నేను వాళ్ళకి చెప్పాను అనమాట, నాకు ఆల్రెడీ ఫుడ్ వచ్చేసిందండి, నాకు దొరికేది, నా దగ్గర సోర్సెస్ ఉన్నాయి, మీరేం చేస్తారంటే వేరే వాళ్ళకి ఇచ్చుకోండి అని చెప్పేసి వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాను అనమాట. కానీ నేను ఎందుకు ఇంతగానో గుర్తుపెట్టుకున్నానంటే, ఒక ఫండ్ రైజ్ చేయడం ఫస్ట్ స్టార్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారు ఆయన. ప్రతి ఒక్కరికి చేరేలా చేశారు. ఎవరి దగ్గర అయితే రైస్ కి ఇబ్బంది ఉంటుందో, పప్పు దినుసులకు ఇబ్బంది ఉంటుందో, ఎవరైతే పనికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా చేరాలని చెప్పేసి ఒక ఫండ్ రైజ్ చేసి ఒక ఆర్గనైజేషన్ పెట్టి అందరికి వెళ్ళేలా చేశాడు. మన దగ్గరకు వచ్చేలా చేశాడు అనమాట. ఫస్ట్ అసలు నేను అనుకున్నాను బుక్ చేసేటప్పుడు, రాదులే, లైట్లే, ఇలాంటివి చాలా చూసాము అని చెప్పి నేను అనుకున్నాను. చాలా మంది అట్లనే అనుకుంటారు. అసలు కాదు, చాలా మంది స్టార్ట్ కూడా చేస్తారు, ఇలాంటి ఫండ్స్ రైజ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ గొప్ప కోసం చేస్తారు. అందరికి చేరుతుందా లేదా, ఇది నిజంగానే వెళ్తుందా జనాలకు అనేది మాత్రం పట్టించుకోరు. బట్ ఆయన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి అని చాలా మంచిది. చాలా గ్రేట్ అసలు. ఇప్పుడు ప్రతి బర్త్డేకి ఆయన మే 9th బర్త్డేకి ఐస్ క్రీమ్ మొత్తం హైదరాబాద్ మొత్తం ఐస్ క్రీమ్ డబ్బాలు తిరుగుతూ ఉంటాయి అనమాట. అది చాలా బాగుంటుంది. అసలు వ్యక్తిగతంగా కూడా చాలా మంచోడు ఆయన. మొన్న పెళ్ళైన తర్వాత కూడా అందరూ వీడియోలు చేసేసి, అన్న నాకు భోజనం పెట్టలేదు, అది పెట్టలేదు, ఇది పెట్టలేదు అంటే ప్రతి ఒక్కరికి పిలిచి భోజనం పెట్టించడం కానీ, లేదంటే వాళ్ళని కలవడం కానీ, ఫోటోలు ఇవ్వడం కానీ, ప్రతిదీ ఆయన దగ్గరుండి చూసుకున్నారు విజయ్ దేవరకొండ. చిన్న పాప వీడియో అయితే మస్తు వైరల్ అయింది. ఆ తర్వాత ఆ పాపను ఎత్తుకొని వాళ్ళతో తినిపించడము, ఆ పాపకి ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టడము, అసలు సూపర్. అసలు అలా చాలా తక్కువ మందిని చూస్తాం కదా మనం. అవునవును. అయితే అలాంటి వ్యక్తికి మంచి బ్లాక్ బాస్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. రణబలి కానివ్వండి, రౌడీ జనార్దన్ కానివ్వండి, ఈ 2 సినిమాలు హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారు అర్జున్ రెడ్డి తర్వాత
ఆ రేంజ్ హిట్ మళ్ళీ ఎప్పుడు కొడతాడని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ లలో నేను ఒకడిని. ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ కూడా నాకు చాలా ఇష్టం. ఆయన హైట్, ఆయన పర్ఫార్మెన్స్, ఆయన ఫిజిక్ అదంతా ఆయన చూస్తుంటేనే, ఆ కటౌట్ని చూస్తుంటేనే రే ఆయన కొట్టాల్సిన అవసరంలా రే అని చెప్పి చేయితే చాలు జనాలు భయపడుతుంటారు. ఆ రేంజ్ లో ఆయన పర్ఫార్మెన్స్ ఉంటుంది. కరెక్ట్ గా వాడుకునే డైరెక్టర్ పర్లేదని నా మీరే కాదు మీలాంటి కొన్ని లక్షల మంది ఫ్యాన్స్ ఆయన అంత హిట్ కొట్టాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరి కోసం తప్పకుండా ఆయన ఈసారి హిట్ కొట్టి చూపిస్తాడు. అది మనందరం అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆయనకి అలాంటి హిట్ రావాలని. ఇంకా ఆయన కెరీర్ లో ఇంకా మంచి మంచి సినిమాలు చేసి, అలాగే రియల్ లైఫ్ లో కూడా మొన్ననే రీసెంట్ గా మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి ఇంకా ఆయనకు అన్ని శుభాలే జరగాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఇంకా సో చూసారు కదండి విజయ్ దేవరకొండ రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ గురించి చాలా విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాం కదా. అండ్ ఆయన రీసెంట్ గా మ్యారేజ్ చేసుకున్నారు. అండ్ ఆయనకి ఇప్పుడు మంచి హిట్ పడాలని కూడా అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇటు రియల్ లైఫ్ లో రెండిట్లో ఆయనకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో మళ్ళీ ఇంకో మంచి టాపిక్ తో కానీ లేకపోతే మంచి ఇంకో వ్యక్తి గురించి కానీ మనం మాట్లాడుకుందాం. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్స్.